అయినా వినలేదు. రిలాక్స్ డాడ్, ఏం కాదని డాక్టర్ చెప్పారుగా. ఓకే, నువ్వు ఇక్కడే ఉండి మీ మమ్మీని జాగ్రత్త చూస్తుండు. ఫుడ్ ఆర్డర్ చేసుకో. ఓకే సంజయ్, లెట్స్ గో. అంకుల్, సాస్ అంతా డ్రెస్ మీద పడిపోయింది, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఓకే పద. అయ్యో, దీనికి కొత్త కొత్త డబ్బులతో మన తలకాయలు పోయేది అట్లున్నాయి. పదండి అంకుల్. ఏమైంది మమ్మీ? టేక్ కేర్ అమ్మా. అంకుల్, మీకే ఫోన్. హలో, నేను నీ అమ్మన్రా. నా దగ్గర నీ అంట్లు సెల్ ఫోన్ ఆఫ్ చేసావు. రూమ్ కు ఫోన్ చేస్తే దొరకవు. నీకోసం ఎన్ని రూములకు ఫోన్ చేయాలి, ఎంతమందికి ఫోన్ చేయాలి? ఏంట్రా మాట్లాడావు? అమ్మా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ లోపు నువ్వే చేసావు. నేను చేసిన ప్రతిసారి ఇలాగే అంటున్నావు. నీ దద్దమ్మ తెలివితేటలు నా దగ్గర. అమ్మా అమ్మ, నా మాట వినమ్మా, నువ్వంటే నాకు ప్రాణం. అందుకేనా నా మీద ఇన్సూరెన్స్ కడుతున్నావు? దానివల్ల ఉపయోగం లేదని అప్పుడు నాకు తెలియదులే. అమ్మా, ఇప్పుడు జరగాల్సింది మాట్లాడుకుందాం అమ్మా. అయితే విను, నేను బయలుదేరి వస్తున్నాను. నువ్వు వస్తున్నావా? వద్దమ్మా, వద్దు. అమ్మా, అసలు ఇక్కడ క్లైమేట్ నీకు పడదమ్మా. ఆకాశంలో మేఘాలున్నాయి, గాలి చెట్లు బాగా ఊగుతున్నాయి. ఇక్కడ సునామీ వచ్చేటట్లుందమ్మా. అవునమ్మా, ఇక్కడ పరిస్థితి చూస్తే నువ్వు తెలుసుకుంటావమ్మా. ఏమైంది? ఎక్కడ ఎక్కడ? ఇక్కడే. అమ్మా, ఇక్కడ చేమలున్నాయి, పావులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకోమ్మా. అమ్మా, మా మధ్య గొడవ లేవమ్మా. అయినా నేనెందుకు తనతో గొడవ పడతానమ్మా? బ్యాంకాక్ లో ఎరుపులు కామన్ రా, నువ్వు కానీ. మళ్ళీ ఏమైంది? చేమ కదా కుట్టింది, తేలి కుట్టినట్టు అరుస్తావేంటి? నేను మా అమ్మతో మాట్లాడుతుంటే. అమ్మా, ఈ గొడవ కాదమ్మా. నా మాట నమ్మమ్మా. నేను ఎక్కడున్నా నీ గురించి ఆలోచిస్తాను కదా. అది నేను నమ్మాలి. అమ్మా, నేను తిరిగి 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. ప్లీజ్, చేస్తానని చెప్పాను కదా, ఖచ్చితంగా చేస్తాను. నీకు చెవులంటే భయమా? అంటే ఇండియన్ చీమలంటే లేదు, కానీ బ్యాంకాక్ చీమలు కదా అంకుల్. కానీ మా అమ్మ అంటే నాకు భయం. నేను కింద వెయిట్ చేస్తుంటాను. 5 minutes లో రెడీ అయ్యారా? 5 minutes? 5 minutes? 5 అంటే నా లక్కీ నంబర్ అంకుల్. 5 minutes. Sir, what happened, sir? Nothing. వేలు కొరుకున్నాను. ఏమైంది సార్? వేలు కొరుకున్నానయా. నా వేలు నేనే కొరుకున్నాను, మిరపకాయని. సార్, బ్యాంకాక్ లో ఏది కనపడితే అది కొరకూడదు సార్. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? టెన్షన్ అయ్యా. ఏమైంది? Nothing. I'm okay. I'm enjoying. Nothing. మా హోటల్లో బ్యాండేజ్, ఫస్ట్ ఎయిడ్, అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తాం సార్. No problem. Thank you. మీకు ఏ అవసరం ఉన్నా నన్నే పిలవండి. Okay, thank you. I'm enjoying myself. I'm enjoying. Enjoy Bangkok. Okay. Enjoy, ma'am. Thanks. Bye. Okay. I'm enjoying. ఏమైంది నీకు? దేవుడా, ఏమిటి కర్మ నాకు. అమ్మో, బ్యాంకాక్ హోటల్స్ లో కెమెరాలు ఉంటాయట. ఇక్కడ ఏం లేదు కదా దేవుడా. సంజయ్, ఊరుకోజాను. బ్యాంకాక్ పోలీసు చేతిలో ఎప్పుడు గన్నులు ఉంటాయి, కనబడితే కాల్ చేస్తారు. అయ్యో దేవుడా. ఏమైంది నీకు? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. నథింగ్ కూల్. జాను ఏమిటి ఇదంతా? నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఎందుకు? అది నా బ్యాగ్ లో వదిలే. ఏంటి? ఏం లేదు వదిలే. నథింగ్ ఇస్ దేర్. దాస్తున్నావా? లీవ్ ఇట్ ప్లీజ్. నాకోసం గిఫ్ట్ తెచ్చావు కదూ. I know. Please, yeah. ఇందులో ఉందా? నేను చూస్తాను. నేనే చూసుకుంటాను. జాను, నీకేం కాలేదుగా?
అమ్మాయి ఏంట్రా దేవుడా ఇది ధ్యాను అమ్మాయి లేమ్మా అమ్మా లేమ్మా జాను లేమ్మా జాను లేనా లే ఎక్స్క్యూజ్ మీ సార్, ఏదో అరుపు వినపడింది. అది సార్ మటన్ వాసన వస్తుంది. తలకాయ కూర తెచ్చారు కదూ? తను నేల కచ్చుకుంది. అవునా మ్యామ్? అదిగో చూడు, తల ఊపుతుంది చూడు. ఓకే ఓకే సార్, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ అవసరం ఉన్నా నన్నే పిలవాలి. నువ్వు వచ్చేస్తావు, బయలుదేరు. ఓకే, ఎంజాయ్ సార్. జాను 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 నా మాట విను. జాను జాను ప్లీజ్. సంజయ్ వదులు. ఓకే. ఏంటిది? ఐ డోంట్ నో. నీకు తెలీదా? నీకు తెలియకుండా నీ బ్యాగ్ లో ఎలా వచ్చాయి? ఆఫ్ కోర్స్ అది నా బ్యాగే, కానీ ఆ తలకాయలు ఎలా వచ్చాయో నాకు తెలీదు. ఓకే 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 కూల్ కూల్. ఎన్ని తలకాయలు ఉన్నాయి? ఒకటా రెండా ఎన్ని? మీ నాన్న లక్కీ నంబర్ 7. తలుపు తీయమ్మా జాను ప్లీజ్, దయచేసి నా మాట విను. ఏదో ఒకటి చెయ్యాలి, లోపల ఏం జరుగుతుందో కనిపెట్టాలి. వాళ్ళ మొహాలు చూస్తుంటే నోట్లో బెల్లం పెట్టినా కొరకనట్టున్నారు. అలాంటిది మాటి మాటికి కాళ్ళు వేళ్ళు కొరుక్కుంటారా? సంథింగ్ రాంగ్. ఇంకేదో ఉంది, పట్టాలి. పట్టేస్తా. నువ్వేంటా నా మోహన్ చూస్తున్నావు? పని కానీ. నవీన్, శ్రీని మాట్లాడుతున్నాను. అది ఇక్కడ మేము వాడు బాగానే ఉన్నాడు, మాకే ప్రాబ్లం తెచ్చి పెట్టాడు. అది నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ప్రాణాలు తీసేస్తాను. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వేంట్రా? ఫోన్ లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయరా. హలో, ఎవరు? హలో, నేను సంజయ్ ఫ్రెండ్ని. సంజయ్ లేడా? ఆయన లేడు. మీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు. మీరు ఆయన ఫ్రెండ్ ఆదినా? అవును, మీరు? నేను శ్రావ్య ఫ్రెండ్ ఆర్తిని. హాయ్ ఆర్తి. ఆది, ఎలా ఉన్నావు? చావుకి 3 అడుగుల దూరంలో ఉన్నాను. సంజయ్ ఫోన్ చేస్తే నాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పు ప్లీజ్. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. హలో. హాయ్రా పొట్టి, ఏంటి మాట్లాడావు? హాయ్ కాదు, వేరే పనిలో ఉన్నాను. అంత ఇంపార్టెంట్ పనా? అది అది ఊరి నుంచి మా బాబాయ్ వచ్చాడు. ఓ, మావయ్య వచ్చాడా? ఒకసారి మావయ్యతో మాట్లాడతాను, ఫోన్ ఇవ్వరా. అది 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 ఏంట్రా నసుగుతున్నావు? తర్వాత మాట్లాడుతుంది. ఏంట్రా భయపడుతున్నావు? అవును, నీకు వాడికి పడదన్నా? వాడేనా వచ్చింది? అది అది కాదు, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్ ఎలాగి ఇవ్వరా? పైకెత్తు, మాట్లాడు. నమస్కారం అండి మావయ్య గారు. నమస్తే. ఎందుకండి సీను అలా ఏడిపిస్తున్నారు? నేను సీన్ నడిపిస్తున్నానమ్మా. ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. నవ్వుతున్నాడుగా, నవ్వుతున్నాడుగా, నవ్వు. చూసారా ఎలా నవ్వుతున్నాడు? ఒరేయ్ పొట్టోడా, నాకు తెలుసు నువ్వు టార్చర్ చేస్తున్నావని. నువ్వెప్పుడు బ్లాక్ డ్రెస్ లోనే ఉంటావంట, స్నానం కూడా చేయవంట, నీ దగ్గర సాక్స్ కంపు కొడుతుందంట. పొట్టినాయాలా, నీకు దమ్ముంటే అక్కడే ఉండరా పొట్టి అదవా. ఎరా, నేను వచ్చిన మ్యాటర్ ఎలా లీక్ అయింది? ఎలా లీక్ అయింది? నిజంగా నాకే తెలియదు సార్, మా బాబాయ్ పేరు కూడా టైస్ లేదు సార్. వాడి హెడ్ బాగుంటుందా? టేస్టీగా ఉంటుందా? మాకు తెలియదు సార్. హలో సార్. హలో.
ఏంటా ఏంటి గుండుల్లో ఉన్నాయి? కొంపదీసి ఇండియా నుంచి తలకాయలు తీసుకొచ్చారా? ఏంటా నిన్నటి నుంచి చూస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు ఏమనుకున్నాను నా గురించి? నేను ఎవరో తెలుసా? సార్ నేను హెల్ప్ చేస్తాను సార్. అవసరం లేదు. నువ్వేంటా నాకు చేసేది? నా గర్ల్ ఫ్రెండ్ రిచ్. నా గర్ల్ ఫ్రెండ్ ఎన్ఆర్ఐ పీకింది. నేను గోల్ఫ్ ఆడతాను తెలుసా? ఇండియాలో #1 గోల్ఫర్ ని. నా గురించి నీకు అసలు ఏం తెలియదు అనుకుంటా. ఇష్టానికి చేస్తున్నావు, నీ సంగతి తెలుస్తా. ఏంటి అవును, ఎక్కడ తీసుకెళ్తున్నారు మళ్ళీ? చెప్పాలా? ఎక్కడ తీసుకెళ్తున్నారు? అమ్మ నేను కాదన్నానా? నాకు చిన్నప్పుడు హోంవర్క్ కూడా చేసి పెట్టావు. అప్పుడు గుర్తుంది, ఇప్పుడు లేదా? నేను చెప్పింది వినమ్మా. అమ్మ ఒక్క నిమిషం ఆగి. సంజయ్ అలా అంకుల్ రెడీ కాలేదు అంటే అంకుల్ అయితున్నాను. మీరు ఇలా అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా. అమ్మా నిన్ను కాదమ్మా, నిన్ను నేను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాను? ఒక్క నిమిషం లైన్ లో ఉండే. ఏంటమ్మా? అంటే అంకుల్ బాత్రూమ్కి వెళ్ళొచ్చాను. బ్యాగ్ తో బాత్రూమ్ ఏంటయ్యా? అంటే అంకుల్ ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నాం అనుకోండి, ఇలా బ్యాగ్ లో బాటిల్ వేసుకుని బయటకు వెళ్ళాక, అందుకే బ్యాంకాక్ ని మన ఊర్లో ఫీల్ అయిపోయి బ్యాగ్ లో బాటిల్ వేసుకొని బయటకు వెళ్ళొచ్చా. మీరు కూడా ట్రై చేయొచ్చు. సరే తొందరగా వెళ్ళరు. అలాగే వెళ్ళు. ఇదిగో అంకుల్ ఆ బ్యాగ్ తో బాటిల్ తో మొత్తం రామాక. అమ్మా బాత్రూమ్ అంటే ఇక్కడ బాత్రూమ్ ప్రాబ్లం కూడా ఉందమ్మా. No cleaning today. One second. No. ఇది ఉంచుకో. No problem. No. ఉంచుకో అమ్మా, ఏం కాదు. టిప్ అమ్మా, ఉంచుకో. టిప్ ఇస్తావా? గర్ల్ ఫ్రెండ్ రిచ్ అని వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. అమ్మాయి అయ్యో అయ్యో ఏమిటి సార్ అలా కాళ్ళు పిల్ల తిరుగుతున్నారు? ఈ అవస్థలు చూస్తుంటే నాకు జాలేస్తుంది సార్. ఏంట్రా నేను కాలుగాలిని పిల్లిలా కనిపిస్తున్నానా నీకు? దరిద్రుడా, చంపుతా దరిద్రుడా. అయ్యో అమ్మా, 4 రోజుల నుంచి విరోచనం కాక నేను చూస్తుంటే నీకు అదే డిఫెక్ట్. ఇక్కడ పట్టుకోండి. ఏంటి సార్ ఏం జరిగింది? ఏం సార్ స్టేషన్ లో కలుగు పెట్టకుండా ఎలక తెచ్చిన వాసన ఎక్కడ? మీ దగ్గర ఏంట్రా? నా దగ్గర ఎలుగు తెచ్చిన వాసన వస్తుందా? చంపుతా గాడి. అమ్మా అయ్యో, అరే ఫైల్ ఇంకా మూసేలేదు కదా? అవలేదు. ఆ కేసులో నిడికించి బొక్కలు చేశాడని చెప్తారా? పోసేయండి సార్, నేను రెడీ. లోపలుంటే హాయిగా టైం ప్రకారం వచ్చేస్తాయి, హ్యాపీగా ఉండొచ్చు. రే మాట వరుస కన్నాను రా, నిన్ను లోపలికి దోసేస్తే అది జైలు చెల్లవరదరా, పందులు ఉంటా దరిద్రుడు. అమ్మో అబ్బో అయ్య బాబోయ్, అయ్యో ఏంటి ఎంత బాధపడుతున్నారు? చిన్నదరక గిలగిల కొట్టుకుంటున్నాడు. మలబద్ధకం అని చెప్తున్నాను కదండి. సార్ దీనికి నా దగ్గర చిన్న చిట్కా వైద్యం ఉందండి. అమ్మమ్మమ్మమ్మ ఏం లేదు సార్, బాగా పండుగ 2 అట్టిపళ్ళు తింటే 5 నిమిషాల్లో బయటికి కొట్టేస్తే హ్యాపీగా ఉంటది. అయ్యా అదేదో చేసి పెట్టు బాబు. రే ఈ రూపాయి తీసుకెళ్ళి 2 బాగా పండిన అట్టిపళ్ళు పడరా. అలాగే ఇగో అట్టిపళ్ళేవా? అట్టుపడి దమ్మ నేను పంపించాను, ఇంకోటి రాలేదేంటబ్బా? వచ్చేస్తా. ఇదిగోండి సార్. ఏంట్రా ఇది? పండు. నేను ఎన్నిదేమన్నాను? 2. ఒకటిది, మరి 2ది అదే ఇది. అది కాదురా, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. ఎన్నిదేమన్నాను? 2. ఒకటిది, మరి 2ది అదే ఇది. అది కాదురా, ఇప్పుడు నేను నిన్ను ఎన్నిదేమన్నాను? ఎంత ఇచ్చాను? రూపాయి. 1 ఇది, మరి 2ది అదే ఇది. అమ్మో అమ్మో అమ్మో,
సరిగ్గా చెప్పరా ఇంకోసారి గేటు కొట్టుకుని తల పగిలిపోతారా నేను నీకు ఎంత ఇచ్చాను నీకెన్ని ఇచ్చాడు 2 కరెక్ట్ కదా ఒకటి ఇదే ఇదే మరి రెండోది ఏది అదే ఇది ఏంటి అది కాదు సార్ వీడికి నేను రూపాయి ఇచ్చి 2 అచ్చిపోయారా అన్న ఒకటి ఇది అంటున్నారండి మరి రెండోది ఏదిరా అంటే అదే ఇది కొడతావు వాడికి ఏం తెలుసు పాపం పిచ్చి ముండా వాడుకో వాడిని పెట్టుకో కొడితే ఏం చేస్తాడు నువ్వు ఇలారా ఇలారా ఆయన అడుగుతారుగా ఈయన ఎంత ఇచ్చాడు రూపాయి వాడు ఎన్ని అరటిపళ్ళు ఇచ్చాడు 2 ఇది ఒకటి రెండోది ఇది అదే ఇది ఆయన అడుగుతున్నారుగా నువ్వు ఉండవయ్యా మగడా బాబు ఆయన ఎంత ఇచ్చాడు రూపాయి నీకు ఎన్ని అరటిపళ్ళు వచ్చినాయి 2 ఇది ఒకటి రెండోది ఏది అదే ఇది బాబు అయ్యా నా బంగారు కొండ ఈయన ఎంత ఇచ్చాడు రూపాయి ఇచ్చాడు కదా వాడెన్ని అరటిపళ్ళు ఇచ్చాడు 2 ఇచ్చాడు కదా జాగ్రత్తగా ఆలోచించు అబద్ధం ఆడకూడదు ఇది ఎన్ని అరటిపళ్ళు ఒకటే కదా ఒకటే కదా మరి రెండోది ఏది నాయనా అదే ఇది అయ్యో 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 కడుపులో ఎప్పుడు చస్తగా నువ్వు ఎక్కడ దొరికారు బాబా అయ్య బాబా అడుగు కరెక్ట్ గా చెప్పు నాన్న నేను నీకు ఎంత ఇచ్చాను కరెక్ట్ కదా ఎన్ని పళ్ళు దమ్మన్నాను 2 అవును కదా కాగ్దార్ పేరు ఒకటి ఇదైతే మరి రెండోది ఏది అదండి చెప్పు నాన్న చెప్పు అదే ఇది ఆగు అసలు ఏంటి గొడవ ఆగు అతనికి ఎంత ఇచ్చావు రూపాయి ఎన్నట్టు వెళ్తున్నావు ఒకటి ఇది రెండోది ఇది అదే ఇది అయ్యో వదులు రెండు రేపు చేయదు అబ్బో ఈ పిల్ల లోపలికి వెళ్ళింది వాడు వదులు అంటున్నాడు ఏం జరిగింది ఏంటో అసలే పెళ్లి కాని పిల్ల ఏం చేస్తున్నాడో ఏమిటో ఏమైందమ్మా నేనేం చేయలేదు అత్తయ్య నువ్వేం చేసినా మా ఓడు ఏం చేయడం నాకు తెలుసు ఏరా ఏంట్రా అసలు ఏం జరిగిందంటే ఓ పేడకాలు వచ్చింది కరెక్ట్ నన్ను ఎంట్రీ చేసే మేడం నన్ను గట్టిగా పట్టుకొని ఇంకేం చెప్పొద్దు బాబు అందరు ఆడవాళ్ళ కళ్ళు నా బిడ్డ మీదే నీ కొడుకు కమలాసనం ఆని లెవెల్లో ఉంటే చాలు వాడిని కొంచెం కంట్రోల్లో పెట్టు నాకు కొంచెం కంట్రోల్ తప్పింది చూసావా నానేమంటున్నాడు ఏడ్సండి ఇప్పుడు రాత్రే అబ్బా నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ముందు నువ్వు లేచి స్నానం చేసి రెడీ అవ్వు ఇంటర్వ్యూ టైం అవుతుంది అలాగే థ్యాంక్ యూ మీరా నేనే ఏంటి దొంగలా పారిపోతున్నావు దొంగలా నేనెక్కడ పారిపోతానండి డిఎస్పీలో మీరు కాపలా కాస్తూనే ఉంటారుగా తెలుసు కదా ఇల్లు నాదా నీదా నాది చిచ్చి మీదే మీరు నాకు అద్దెకిచ్చారు అద్దెకిచ్చాను కదా అద్దెస్తున్నావా ఊరుకోండి ఎదవది మీకెందుకు ఆ చివరి పోలీస్ స్టేషన్ ఈ చివరి శ్మశానం తప్ప మొత్తం అంతా మీదే కదా ఆఫ్టర్ నా అద్దె మీ బెంట్లకు ముక్త సమానం అందరూ ఇస్తున్నారు నేను మాత్రం ఎవరంటావు అయ్యా బాబోయ్ ఎంత బాగా కనిపెట్టేశారు అత్తయ్య గారు నిన్ను అర్జెంట్ గా రమ్మంటున్నారు దాన్నే రమ్మను వంటింట్లో వంట చేస్తున్నారు కదా వంటింట్లో నాకేంటి పైన అక్కడ మీకు అన్ని డౌట్లే ఉల్లిపాయలు తరగాలేము వెళ్ళి రావచ్చుగా నన్ను ఫోర్స్ చేసి పంపించాలనుకుంటున్నావు నీ సెంటర్ చూసి మటర్ చేస్తా ఈ ఏళ్ళ నుంచి ఈ అద్దెలని నువ్వే వసూలు చేసుకురావాలి అవును నువ్వే నువ్వు నాకు ఇవ్వాల్సిన అద్దెకి నేను ఇచ్చే జీతం తెలుసా వెళ్ళు మీరే వెళ్ళండి ఈడమ్మ కడుపు మాడ సారీ అండి ఎంఏ చదివానండి నేను ఇంటద్దులు వసూలు చేసి తీసుకొచ్చి ఇచ్చే ఉద్యోగం నాకు ఇచ్చేది పైగా ఆఫీసులో ఉద్యోగం ఇచ్చాడు బిల్డప్ ఒకటి పోనీలేండి ఇంటి రెంట్ బాధ తప్పిందిగా అంతే కదా హలో అబ్బా చావు దెబ్బ కొట్టావు కదయ్యా తలుపు పగల కొట్టావు కదయ్యా ఎందుకు వచ్చావు బలవంతరావు గారు ఇంటి వసూలు చేసుకురామని నన్ను పంపించారు అంబల్ తాగేవాడికి మీసాలు వచ్చేవాడు ఒకడని నువ్వు ఆయనకి పిఏగా పనిచేస్తున్నావా సామెత చండాలంగా ఉంది అద్దిస్తున్నారా లేదా నేనే వచ్చేద్దాం అనుకున్నాను తొందరపడి వచ్చేసావు ఇంకో అక్కయ్య ఫ్యామిలీ ఉన్న ఇంట్లో న్యూస్ ఏంటయ్యా అరే అక్కయ్య అన్నాను కదయ్యా అందుకే నాకు అనుమానం చిన్న న్యూస్ మాట్లాడాలయా న్యూస్ ఏట్రా న్యూస్ ఎట్స్ పర్సనల్ మ్యాటర్ ఈ రోజు ఆవిడ మౌన వ్రతంలో ఉంది ఆవిడ నాతోనే మాట్లాడదు నీతో మాట్లాడుతుంది
ఇవాళ మౌనవ్రతమా? నీతోనే మాట్లాడుతుందా? నాతో మాట్లాడదా? టైం పాస్ కావట్లేదు, సరదాగా 100 రూపాయలు బెట్టేసుకుందామేంటి? నేను మాట్లాడించేస్తాను. 100 రూపాయలు పోగొట్టుకుంటాం. నేనేం పోగొట్టుకోను. 100 రూపాయలు కాయ ధైర్యం ఉంటే కాయ్. నేను 100 రూపాయలు పందెం కాశానని తెలిస్తే 100 రూపాయల కోసమైనా సరే అస్సలు మాట్లాడదు. మాట్లాడదంటావా? సరే బావా, నీకు విషయం తెలుసా? నాకేం తెలీదు. హబిట్స్ లోనే 100 రూపాయలకి 4 పట్టు సారీలు ఇస్తున్నారంట. ఆ షాప్ అడ్రస్ నాకు ఒక్కడికే తెలుసు. శంకరం ప్లీజ్ షాప్ అడ్రస్ చెప్పండి. ఏమండి 100 రూపాయలకి 4 పట్టు చీరలట. పదండి వెళ్ళి తెచ్చుకుందాం. బాబోయ్ గలగల గలగల మాట్లాడుతుంది. పందెం కాసిన ఉందా? నా చేతిలో నొక్కాయి. ఇదిగో అక్క, మీ ఆయన అలా ఎలాగానే నేను లట్టక్కడ వచ్చేస్తాను. మనతో చెయ్యి పట్టుకుని హ్యాపీ షాపింగ్ వెళ్దామే. నేను డ్యూటీకి వెళ్ళాక నువ్వు షాపింగ్ తీసుకెళ్తావా? డబ్బు ఇచ్చేసరికి మర్యాద పో. చూసావా, ఆలోచించకుండా ఆతృతగా బయటకు వస్తే ఏం జరుగుతుందో. సెంట్రీ లేని పోలీస్ స్టేషన్, యజమాని లేని ఇల్లు ప్రమాదానికి గురవుతాయి. అంచేత నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకో. ఎవడ తలుపు కొట్టినా తీయొద్దు. ఒకవేళ మీరే వచ్చి తలుపు తడితే? నేనే చెప్పి నేనే ఎందుకు తలుపు కొడతానే? కుక్కలా బౌ బౌ అని అరుస్తారు. అది నీకు సిగ్నల్. నిజంగా కుక్కే వస్తే తలుపు తీసి చూడు. ఓహో మా ఆయన కాదు అసలు కుక్కే అనుకుని కుక్కను బయట వదిలేసి నువ్వు లోపలికి వెళ్ళి తలుపు వేసుకో. సరేనండి. అర్రే నా హెడ్. ఎవరు? నీ మొగుడే. మొగుడంటే? ఓహో దీని కుక్క అవతారంలో చెప్పాలి కదా. మీరా? నిజంగా కుక్క అనుకున్నానండి. మొగుడంటేనే భార్య ముందు కుక్క లాంటి వాడే. అర్థమైందా? ఇంతకీ వెంటనే వచ్చేసరే. టోపీ మర్చిపోయానే. సరే పట్టుకొస్తాను. అగా ఎక్కడికి? టోపీ ఇక్కడ పెట్టుకునే. అరే మామ నాకేదో భయంగా ఉందిరా. లక్ష ఇచ్చి కక్ష తీర్చుకోదు కదా. రుకో రుకో అందరు నైజానా. టైరు లేదు చూపు లేదు, అలీకే మేడం నమ్మంటే వచ్చాం. ఏంట్రా రాళ్ళు రప్పలు చెత్త చెదారం ఇంత క్లాస్ గా పెట్టారు? అవునరా చందు, ఈ బొమ్మలు గుహలు చూస్తుంటే వాళ్ళు మ్యాప్ వేసి మన షేపులు మార్చట్టున్నారా. ఇవన్నీ ఎప్పుడో పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలో చూసాంరా. ఇదేంట్రా ఆఫీసా శ్మశానమా? దీన్ని చూసా భయపడ్డావు నువ్వు? నీకు భయం వేయలేదా? నిన్ను చూసి చూసి అలవాటు అయిపోయి దీన్ని చూసిన పెద్ద భయం అనిపించలే. మేడం ఇవేంటి మనిషి పళ్ళులా ఉన్నాయి? 1890లో బరంపురం వెళ్ళిన మహారాజు గారి పళ్ళు. ఆడి పళ్ళతో ఈవిడికి పని ఏంట్రా? అర్థం కాలా? గత జనంలో ఈడు ఆయన పెళ్ళం ఈ నోడుతులతో బాగుంటాడు. ఆడి పళ్ళు బీ గుర్తుకి ఇలా పెట్టుకుంది. Hey mister, who are you? ఇంగ్లీషా? కనపట్లా జెంటిల్మెన్స్. What can I do for you? అంటే ఏంటి సార్? నేను మీకేం చేయాలని? ఇంగ్లీష్ లో మాట్లాడటం మానేయండి. Shut up. అది ఇంగ్లీషే కదా. Idiot. ఎవరా మీరు? మేమా? మేమెవరో తెలియకుండా ఈ సిటీలో ఎలా తిరుగుతున్నావు? రై పోలీస్ స్టేషన్ ఫోన్ చేయరా. పోలీస్ స్టేషన్? ఈ బిజినెస్ అన్ని చేస్తుంది నువ్వేనా? ఎవడన్నా వజ్రాలు రత్నాలు అమ్ముకుంటాడు, నువ్వేంటి రాళ్ళు రప్పలు పూరులు అమ్ముకుని బతికేస్తున్నావు? స్టూపిడ్, ఇది బిజినెస్ కాదురా, ఆర్కియాలజీ. ఫస్ట్ యు గెట్ అవుట్. మాకు తెలుసు సార్, ఆర్కియాలజీ, సైకాలజీ, న్యూమరాలజీ, జుమాంజీ, చింపాంజీ, స్పాంజీ. స్టాప్ ఇట్. సార్ కూల్ డౌన్ సార్. మేడం నేను ముందే చెప్పానా మీరు క్లాస్ నేను మాస్ అని? నాకేదైనా అవమానం జరిగితే ప్లీజ్ ఐమ్ సారీ సార్. నేను చెప్పాను కదా నాతో థాయిలాండ్ వస్తుంది ఇతనే. ఓ దట్ మ్యాన్ చందు. మరి ఈ మాట ముందే చెప్పొచ్చు కదమ్మా. సారీ సార్. ఇతను ఓకే, వీడే కొంచెం పొరంబోక్ లాగా ఉన్నాడు. ఐఎమ్ సారీ యంగ్ మ్యాన్. సారీ. ఐఎమ్ సారీ ఓల్డ్ మ్యాన్. నువ్వు ఎవ్వరూ ముందే చెప్తే అసలు నేను తిట్టేవాడిని కాదుగా మిస్టర్ ఏం చందు. పర్లేదు సార్, మీరు డిఎస్పీ లాంటి వారు, ఏం తిట్టినా పర్లేదు. డిఎస్పీ చందు మన లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో 1 minute రా. మీరెక్కడికి? థాయిలాండ్ కి. మీకు థాయిలాండ్ లేదు, ఇన్లాండ్. నువ్వు పక్క 421 మా బాస్ కూడా తెలియాలా? ఇదిగో నీ పాస్పోర్ట్. పాస్పోర్ట్ ఏంటి? మనం వెళ్ళేది ఎయిర్పోర్ట్ కదా. అబ్బా అక్కడికి వెళ్ళాలంటే ఇది కావాలి. నా ఫోటో ఇంతవరకు నా దగ్గరే లేదు, నీకెలా వచ్చింది? ఫోటో ఏంటి, నీ బయోడేటా మొత్తం కలెక్ట్ చేశాను. ఏమో అనుకున్నాను, నువ్వు పెద్ద కలెక్షన్ క్వీన్వే. నువ్వు ఇలాంటి 420 పనులు ఇక్కడితో మానుకోవాలి. రేపు థాయిలాండ్ వెళ్ళిన తర్వాత ఇలాంటి పనులు చేసావనుకో. చచ్చా, మన టాలెంట్ మనోళ్ళ దగ్గర చూపిస్తాను కానీ దేశం కాని దేశంలో చూపిస్తానా? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎక్స్క్యూజ్ మీ, డోంట్ మైండ్. ఏంటి సార్ వెతుకుతున్నారు? నథింగ్. ఇందాక ఈ రూమ్ లోకి వచ్చినప్పుడు నాకు దొరికిన పర్స్ మీదేనా? yes ఈ పర్స్ కోసమే వెతుకుతున్నాను. నేను ఈ రూమ్ లోకి రాగానే నా కాలికి రాయిలా తగిలింది సార్.
చాలా జాగ్రత్తగా జోబులో పెట్టుకోండి సార్. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎందుకులేండి, నేను మంచోడు కాబట్టి తిరిగి ఇచ్చాను. అదేం కూడా అయితే అంతే. థ్యాంక్ యూ జెంటిల్మెన్, థ్యాంక్ యూ అగైన్. అలేఖ్య ప్లీజ్ కంటిన్యూ. ఆల్ ద బెస్ట్. చాలు ఈ పనులే మానుకోమని రిక్వెస్ట్ చేశాను కదా. సరే ఇంకెప్పుడు ఇలా జరగదు కానీ ఇంకేంటి విషయాలు చెప్పు. నీ మీద మీ ఏరియా పోలీస్ స్టేషన్లో చాలా పెట్టి కేసులున్నాయి. అవన్నీ క్లియర్ చేయాలి. అక్కడికి వెళ్ళి నీ ఆటోగ్రాఫ్ ఇవ్వు. ఆటోగ్రాఫ్ ఏంటి, ఫోటోగ్రాఫ్ కూడా ఇస్తా. కానీ కేసులు ఎలా క్లియర్ అవుతాయి? నీ గురించి ఐజీ గారే పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పారు. ఐజీ గారు చూసుకుంటున్నారంటే ఇక మనకేంటి, ఎంత పెద్ద జోబులైనా చేపెడతా. ఏంటి? ఓకే మేడం, ఎయిర్పోర్ట్లో కలుస్తా. బాయ్. నువ్వు అనుకున్నది సాధించి ఇండియాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. దొంగ నమ్మి తాళాలు ఇచ్చినట్టు సామెతుంది. నీలో ఎవరు చెక్కివ్వరు. ఇంకేముంది, చెక్కుతో చెక్కేసి ఉంటాడు. అబ్బా గట్టిగా అనకే, ప్రొఫెసర్ వింటారు. చందు ఖచ్చితంగా వస్తాడు. సార్ చందు వచ్చాడు. విండో సీట్లో ఖర్చు పేసాయి, ఎవడు కూర్చోడు. బాటర్స్ కూడా జాగ్రత్త, పగిలిపోతాయి. ఓల్డ్ కాస్ట్. మీరు వెళ్తుంది థాయిలాండ్ కా సంతకా? ఈ ముష్టి లగేజ్ అంతా ఏంటి? హలో, ముష్టి లగేజ్ కాదు, మా మామ పుష్టిగా తిండని తెచ్చాం. ఇదిగో చిప్స్ నుండి చిల్లీ చికెన్ దాకా, మంచి నీళ్ళ నుంచి మందు బాటిల్ దాకా. మా చందుగాడి బోరు కొడితే ఫ్లైట్ లోనే బార్ ఓపెన్ చేస్తాడు తెలుసా? అబ్బా వీడితోనే ప్రాబ్లము. వీడిని చూస్తేనే ఇరిటేషన్. అయితే మాస్క్ వేసుకొని రానా? చెయ్ అంట్ల వెధవ. ఏం చందు ఈ లగేజ్ ఏంటి? మరి నేను అక్కడ ఉన్న రోజులు ఈవినింగ్ అయితే క్వార్టర్, నైట్ అయితే చికెన్ బిర్యానీ. అది మ్యాటర్. అబ్బా అవన్నీ అక్కడ కూడా దొరుకుతాయి, నేను అరేంజ్ చేస్తానుగా. అయితే ఓకే రేయ్, మీరు చాలా లక్కీరా. తీసుకెళ్ళండి, చేసుకోండి. మిస్టర్ చందు టేక్ కేర్. థాయిలాండ్ లో విపరీతమైన దొంగలు ఉంటారు, జాగ్రత్త. ఆ దొంగల గురించి ఈ దొంగకి చెప్తున్నాడు. ఓకే రేయ్ వెళ్ళొస్తాను రా. నేను వచ్చే వరకు పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళకండి. ఓకే జాగ్రత్త. ఓకే రా. హ్యాపీ జర్నీ మిస్టర్ చందు. థ్యాంక్ యూ సార్. అంత టైం అయిపోతుంది. చందు రా, లేట్ అవుతుంది. బెస్ట్ మా. ఓకే బాయ్.